యోబు గ్రంథము 33:24 మనం గమనిస్తే, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. అనగా నిత్య నరకాగ్నికి గురి కాకుండా విడిపించేది యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు అనే విషయాన్ని గమనించాలి. నువ్వు నిత్య అగ్నిలో కాల్చబడకూడదని, నువ్వు పాతాళంలో ప్రవేశించకూడదని ఆయన తన మరణము ద్వారా దానికి అడ్డుపడి నిన్ను విడిపించడానికి, నీ అందు కనికరము చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు తన గురించి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము ద్వారా, దైవజనుల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పాతాళంలోనికి దిగిపోకూడదు. ఆ పాతాళంలో అది అగాధ కూపం, అది అక్కడ ఎప్పుడు కూడా అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి నువ్వు ఆ నాశనంలో చిక్కబడకుండా నిన్ను విడిపించడానికి దేవుడిని ఎడల తన కనికరాన్ని చూపిస్తున్నాడు. బిడ్డ, నిన్ను విడిపించే దేవుని వైపు చూడు. ఆయన కనికరాన్ని నువ్వు పొందుకో. ఆయన కనికరము ద్వారా పాతాళం నుంచి నువ్వు తప్పించబడి పరలోకంలోనికి ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. నీ మీద ఆయన దయ ఉంచి ఉన్నాడు. ప్రియులారా, నువ్వు నాశనము కావడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నీ కొరకు ఆయన నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యేసు వైపు చూడు, రక్షణ పొందుకో, క్రీస్తునందు ఆనందించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.